మనందరికీ చాలా చాలా ఇష్టమైన అమృతం హర్షవర్ధన్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. చాలామంది నాకు కూడా పంపించారు. అమ్మాయిల వస్త్రధారణ గురించి, వాళ్ళు వేసుకునే బట్టల గురించి ఒక ఎగ్జాంపుల్ని, మెటఫర్ని ఆయన తీసుకొస్తూ చెప్పింది ఏంటంటే, బేసిక్గా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు దొంగలు వస్తారు ఇంట్లోకి అనే కాన్సెప్ట్ మీద మా అమ్మనో, మా అక్కనో, మా చెల్లినో డోర్ వేసుకొని జాగ్రత్తగా అని చెప్తాను. అది ఈజీ కదా, బయటికి వెళ్ళి బయట బోర్డు పెట్టి దొంగతనం చేయకూడదు అనో, లేకపోతే వెళ్ళి దొంగల్ని పట్టుకోవడమో, లేకపోతే మార్చడమో, వీటన్నిటికంటే ఇది బెస్ట్ ఆప్షన్ కదా అని చెప్పేసి ఆయన చెప్పాడు. దాన్ని పట్టుకుని చాలామంది అబ్బా సూపర్ ఎగ్జాంపుల్ అదే కదా, సో బట్టలు సరిగ్గా వేసుకుంటే సరిపోయేదానికి ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారు అనేసి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని మన వాళ్ళు ఫుల్ హైప్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ని మనం తీసుకున్నప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే, ఆ మెటఫర్ కానీ ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నప్పుడు బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలాగా అటువైపు ఇటువైపు కూడా చూడాలి అనేది పాయింట్. సో ఇక్కడ మోస్ట్ ఫూలిష్ ఎగ్జాంపుల్ ఆర్ మెటఫర్ అని దీన్ని నేను ఎందుకు చెప్తాను అంటే, మనం ఖచ్చితంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఇంట్లో మగవాళ్ళం ఉన్నా సరే డోర్ వేసుకుని ఉంటాం. దొంగలు వస్తారు, దొంగతనం జరుగుతుంది అనే ఒక జాగ్రత్తతో ఉంటాం. కానీ ఖచ్చితంగా దొంగతనం జరుగుతుందనో, దొంగోడు బయట తిరుగుతున్నాడనో, మన ఇంటి సందు పక్కనే దొంగతనం జరిగిందనో, నిన్న సాయంత్రం ఒకటి జరిగింది, మొన్న పొద్దున్న ఇంకొక అవతల సందులో జరిగిందనో, ఇలాంటివి మనం వింటే, అట్లాంటివి అసలు మనం వినం, చాలా తక్కువ లెవెల్లో జరుగుతుంటాం. కానీ ఇక్కడ అదే అంటున్నా, ఒకవైపు మాట్లాడి అవతల వైపు మాట్లాడిపోతే ఎగ్జాంపుల్ సెట్ కావు. కానీ ఇక్కడ ప్రతి ఆడపిల్ల ప్రతిరోజు ఏదో ప్రాంతంలో ఈ దేశంలో ఇబ్బందులకు గురవుతోంది అనేది మనం చూస్తున్నాం, వింటున్నాం. దాంతోపాటు టీవీలో యాడ్లు, పేపర్లో కూడా చూస్తున్నాం కదా దొంగతనాలు అంటారు కాదు. దాంతోపాటు ప్రతి ఆడపిల్ల కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా తీవ్రంగా అవుతున్నాయి. అదే కనుక దీనికి అడాప్ట్ చేసుకుంటే, ఈయన ఎగ్జాంపుల్కి అడాప్ట్ చేసుకుంటే ఎట్లా అంటే, రోజుకి ఏదో ఒక టైంలో దొంగోడిచి తలుపు కొట్టేయడమో, వారానికి 3-4 సార్లు వాడు ప్రయత్నం చేయడమో, ఇట్లాంటివన్నీ జరుగుతున్నా కూడా నువ్వు తలుపేసుకుని కూర్చుంటావా, తలుపేసుకోవడమే సొల్యూషన్గా చూస్తావా అనేది క్వశ్చన్. అప్పుడు చూడం కదా. సో ఇది ఎగ్జాంపుల్ కింద సరిపోదు. సో దొంగోడు 2-3 సార్లు ప్రయత్నాలు చేసి, దూరడానికి ట్రై చేసి, అర్ధరాత్రి మన నిద్రలో ఉంటే ఒక రోజు ప్రయత్నం చేసేసి పారిపోయి, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆడవాళ్ళ మీద ఈ రకమైనటువంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. సో దొంగోడు ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా నువ్వు దొంగోడిని తప్పట్టకుండానో, వాడిని పట్టుకోకుండానో, వాడిని మార్చకుండానో, వాడి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండానో తలుపేసుకునే కూర్చోవుగా. ఫస్ట్ వాడి మీద ప్రయత్నం నువ్వు చేస్తావు, పోలీసుల దగ్గరికి వెళ్తావు, మీరందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, సైలెంట్గా ఉండిపోరు. ఇక్కడ యువతల వైపు బట్టలు వేసుకోవడం అనేది తలుపేసుకోవడం లాగా చెప్పడం, నీటి బట్టలు వేసుకోవడం, వాళ్ళ దృష్టిలో బట్టలు బాగానే ఉంది. కానీ అవతల దొంగోడు ఎప్పుడో ఎక్కడో జరుగుతుందనే ఉద్దేశంతో మనం వేసుకుంటాం. కానీ ఇక్కడ అట్లా కాదు. ప్రతి ఆడపిల్ల ఏదో ఒక సందర్భంలో ఇంట్లో వాళ్ళతోనో, బయట వాళ్ళతోనో రాంగ్ టచ్ అనండి, రాంగ్ సిగ్నల్ అనండి, స్టేరింగ్ అనండి, గ్లాన్సింగ్ అని, ఇట్లా అనేక రకాల ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. దాన్ని ఇక్కడ తీసుకుంటే దొంగోడు విశ్వ ప్రయత్నాలు ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటే, అప్పుడు కూడా నువ్వు తలుపేసుకోవడమే సొల్యూషన్ అంటారా హర్షవర్ధన్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాలి, ఫస్ట్ది. రెండోది, దొంగతనం ఖచ్చితంగా జరుగుతుంది అనే ఒక భయం ఏదైతే ఉందో, ఒక ఇబ్బందికర భయమైన సిచ్యువేషన్ ఏదైతే ఉందో, దాన్ని మనసులో ఒక వ్యక్తి పెట్టుకుని ఇంట్లో ఉండడం వేరు. అర్థమైందా? వస్తాడేమో ఎందుకైనా మంచిదని డోర్ వేసుకోవడం వేరు, ఖచ్చితంగా జరుగుతుందేమో. ఎందుకంటే ఎన్నో రకాల ఇబ్బందులు, ఆల్రెడీ వాడు వస్తున్నాడు, వెళ్తున్నాడు, ప్రయత్నాలు జరుగుతున్నాయి నా చుట్టూ, వీడు కాకపోతే ఇంకో దొంగ, 100,000 దొంగలు ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కదా. సో నేను ధైర్యంగా ఉండగలుగుతానా లోపల, తలుపేసేసుకోవడమే సొల్యూషన్ అప్పుడు కూడా. సెకండ్ క్వశ్చన్ ఇది. అలాగే ఆయన ఆడవాళ్ళు బట్టల మీద సంబంధించిన దాని మీద మాత్రమే స్వేచ్ఛా స్వాతంత్రం అనుకుంటున్నారు, చదువు ఇంకోటి హక్కులు అని దాని గురించి కాదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా మీకు చదువుకునే స్వేచ్ఛ లేదు, మీరు సమానం కాదు, ఇట్లా శివాజీ లాంటి వాళ్ళు, మీరు, నేను, హర్షవర్ధన్ ఎవరో ఒకళ్ళు మాట్లాడినా దాని మీద కూడా అవుట్లేసి వస్తుంది, రావాలి. రాకపోతే మీరు చెప్పండి, ఎందుకు దీని మీద మాట్లాడలా, దీని మీద కూడా మాట్లాడండి. దాంతోపాటు మీరు చెప్పినట్టు వస్త్రధారణ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. కానీ ఎత్తి చూపించేది దీని మీదే. వాటి గురించి మాట్లాడే ధైర్యం లేక, వాటి మీద కంప్లీట్ క్లోజర్ వచ్చేసింది, ఇంకొక ఆడదాన్ని చదువుకోవద్దనో ఇంకోటనో చేసేటువంటి ధైర్యం కనీసం పబ్లిక్గా అనలేకపోతున్నారు. బ్యాక్గ్రౌండ్లో చేస్తారు, పెళ్ళిళ్ళు చేసేసి, ఒకడికి కట్ట చెప్పేసి ఇదే నీ బతుకు, వీళ్ళతో ఊడిగం చేసుకుంటూ బతుకు, ఇట్లా నడిపించేసి ఇండైరెక్ట్గా అండర్లైనింగ్గా చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఓపెన్గా బయటికి వచ్చి మీ బట్టల విధానం తప్పు అన్నంత ధైర్యంగా వాళ్ళు చదువు గురించి తొక్కేయడమో, ఈక్వల్ ఆపర్చునిటీస్ గురించి తొక్కేయడమో చేస్తున్నారు. బట్ ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇవ్వలేకపోతున్నారు. వాటి గురించి కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాటి గురించి కూడా ఇట్లాగే బ్యాక్లేస్ వస్తుంది. అందులో అది రాకపోతే మీలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు డెఫినెట్లీ మాట్లాడాల్సి ఉంటుంది తప్ప దాని గురించి మాట్లాడలేదు, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేసే పాయింట్లెస్ అని నాకు అనిపించింది. ఆయన ఎగ్జాంపుల్స్, మెటఫోర్ అసలు కంప్లీట్లీ ఏమాత్రం కూడా దీనికి, ఈ సిచ్యువేషన్కి సూట్గా